హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు పండగ ముందు లక్షవారం అయితే దేవుడికి సమర్పించుకున్నానండి. లాస్ట్ టైం ఒక వీడియోలో షార్ట్ వీడియో పంపించాను కదా మీ అందరికీ. అదేంటంటే పండగ ముందు మంగళవారం చేసుకున్నానని. ఈరోజు అయితే లక్షవారం చేసుకుంటున్నామండి. ఇది చాలా ఇంపార్టెంట్. మేము సంవత్సరానికి ఈ రకంగా 2 సార్లు అయితే చేస్తాము. ఒకటి సంక్రాంతికి ముందు గుండా చేస్తాము. రెండోది వైశాఖ మాసంలో కూడా చేస్తామండి. ఏంటి అంటే మంగళవారం, లక్షవారం, అలాగే శనివారం. అయితే వైశాఖ మాసంలో ఆదివారం కూడా సూర్యనారాయణ మూర్తికి చేస్తామండి. అయితే ఈ లక్షవారం ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే మా ఇంటి పేరెంటాలు ఉంటారు కదండి, పేరెంటాలకి అలాగే మా ఇంటి దైవమైన గుర్రప్పకి కూడా పూజ చేస్తాము. ఏంటి అంటే ఈరోజు ప్రత్యేకత, పేరెంటాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సతమానాలు సమర్పించుకుంటాము. అలాగే వడపప్పు, చలివిడి, పానకం. పానకం అంటే ఇక్కడ మా ఉద్దేశం ప్రకారంగా పాలు ఏవైతే ఉన్నాయో మరిగిన తర్వాత జున్ను చేస్తామండి. అంటే పాలు విరుపుతామన్నమాట. ఆ పాలు కూడా గుర్రప్పకి సమర్పించుకుంటాం. ఇవన్నీ చేయడానికి ముందుగుండా మేమేం చేయాలి అనేది ఇంతలో చూపిస్తున్నాను. వెండి బిందె కానీ ఇత్తడి బిందె కానీ మన దగ్గర ఏది ఉంటే అది ఆ బిందెకి ముందుగుండా ముస్తాబు చేసి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలండి. అది దేవుడి మూలన కిందన ముగ్గు వేసేసి ఆ బిందెని పేర్చేసి అలాగే ఆ బిందె పైన అమ్మవారికి అంటే పేరెంటాళ్ళకి దండం పెట్టినప్పుడు ఏంటి అంటే చీర పెడతాము. అలాగే దానిపైన అన్ని రకాల ప్రసాదాలు అంటే వడపప్పు, చలివిడి, నెక్స్ట్ వచ్చేసి తమలపాకులు, అరటిపళ్ళు, ఆకు, చెక్క, ఇలా అంటారు కదా, అన్నీ కూడా పైసా పెట్టేస్తాము. అలాగే శతమానాలు ఒక 5 శతమానాలండి. మా ఇంటి వాజీబు ప్రకారంగా 5 శతమానాలు అయితే పెడతాము. 3 చీరలో పెట్టి 2 మేము ఇద్దరు తోటికోడళ్ళం ఉంటాం కాబట్టి సో మా ఇద్దరం చెరొకటి కూడా మెడలో వేసుకోవడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేయడం జరిగిందండి. సో ముందుగుండానే నేను ఎర్లీ మార్నింగే లేచి ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకొని నెక్స్ట్ మా వారు 4 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి అంటే సో అవన్నీ చేసేసుకొని ఆయనకి పంపించిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ భగవంతుడి దగ్గర ఏంటేంటి అవసరమో అన్నీ సమర్పించుకోవడం జరిగింది. నేను చెప్పాను కదా, ఇద్దరు చెరొకటి వేసుకోవాలి అని చెప్పి. సో అందుకని 5 శతమానాలు ఉన్నాయి కాబట్టి 3 శతమానాలకి కిందన పెట్టి ఇంకొక 2 శతమానాలు మా ఇద్దరి కోసం వాయినాలు ఇచ్చుకునేలాగా చేసుకోవడం ఇక్కడ జరిగింది. మీకు ఏదైతే చూపిస్తున్నానో ఆ రకంగా, ఓకేనా. అండ్ ఇక్కడ పళ్ళు అంటే మన దగ్గర ఉన్న రకాలన్నీ కూడా పెట్టుకోవచ్చండి. అలాగే పేరెంటాలకి అమర్చేటప్పుడు వడపప్పు, చలివిడితో పాటు కంపల్సరిగా కందమాలం, చెరుకు ముక్క, అలాగే మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏవైనా కూడా మనం పెట్టుకోవడం జరుగుతుందనమాట. ఇక్కడ మీకు చూపించిన విధంగా. సో యాపిల్ ఉంటే యాపిల్ కూడా నేను పెట్టుకున్నానండి. ఈ రకంగా పేరెంటాలకైతే ఖచ్చితంగా మనం సమర్పించుకోవాలి. సో నిత్య దీపం అయితే చేసేసుకున్నాను. పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత నేను మా తోటికోడలు ఏవైతే ఇక్కడ ఫలదానాలు అలాగే శతమానాలు ఉన్నాయో ఆ శతమానాలన్నీ కూడా ఇక్కడ మేము ఇద్దరం కూడా చెరొకటి ఇచ్చుకున్నాము. ఇలా ఈ ప్రాసెస్లన్నీ కూడా మా ఇంటి ఆనవాయితీ ప్రకారంగా చేయడం జరిగిందండి. అలాగే మాకు 5గురు పేరెంటాలని చెప్పాను కదండి, 5 శతమానాలు పేర్లు కూడా మీకు చెప్తాను చూడండి. శాంతం పేరెంటాలు, కాంతం పేరెంటాలు, పగడాలమ్మ పేరెంటాలు, ముత్యాలమ్మ పేరెంటాలు, బాల పేరెంటాలు. అండ్ ఇంకొక మా అత్తగారు, ఒక అత్తగారు అయితే మా ఇంటి పేరుతో ఉన్న అత్తగారు కూడా చనిపోయారండి. ఆవిడ పేరు ఉష. సో ఈ 6గురు పేరెంటాలకి కలిపి మేము ఈరోజు దండం పెట్టడం అయితే జరిగిందండి. నిత్య దీపారాధన అలాగే పూజ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసుకున్నాము. తర్వాత మా అబ్బాయి నిద్ర లేస్తే వాటిని పిలిపించి నేను ఇక్కడ వీడియో తీయమని చెప్పాను. మా అబ్బాయి అయితే ఈ వీడియో తీస్తున్నాడు. సో ఇద్దరం కూడా చెరొక శతమానం అయితే మెడలో వేసేసుకున్నామండి. ఇన్ కేస్ ఇంట్లో ఇద్దరు తోటికోడలు లేకపోతే అత్తగారు అండ్ కోడలు చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా వీలు కాదు అంటే గనక, అంటే మామయ్య గారు ఎవరైనా లేకపోతే గనక
మేము ఏం చేస్తామంటే ఇందాక నేను చెప్పిన విధంగా కిందన ఏవైతే 3 ఫలదానాలు అమర్చానో అదంతా కలిపి కిందనే 5 కలిపి పెట్టేసుకోవచ్చండి. అంతకుమించి ఇంకేంటి లేదు. సో చెప్పాను కదా, ఆ ఫలదానాలు కూడా ఒకరికొకరు చెరొకటి ఇచ్చేసుకున్నాము. మా తోటికోడలు నాకన్నా చిన్నదే కాబట్టి తనేమో కాళ్ళకి దండం పెడుతుంది. ఇన్ ద సేమ్ వే నేను దానికి దండం పెడుతుంటే వద్దక్క అన్నది. లేదు, ఫలదానం ఇచ్చేటప్పుడు ఏంటి అంటే ఎదుటి వాళ్ళు మనం ఒక మహాలక్ష్మి తల్లిలాగా లేదా అమ్మవారిలాగా కొలుచుకుంటాం కాబట్టి అని చెప్పాను. సో థంబ్‌నెయిల్‌లో మీకు స్టార్టింగ్‌లో మా చిన్న అత్తగారి ఇంటికి కూడా వెళ్ళామండి అని చెప్పాను కదా. సో మేమందరం పొద్దున్నే పిల్లలు అప్పుడే లేచారు. ఇంక ఎర్లీ మార్నింగే ఏం చేశానంటే పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. చిన్న పాప, మా తోటికోడలు వాళ్ళ పాప, వీళ్ళిద్దరు మా పిల్లలు. సో చిన్న అత్తగారు వంగలేరు కాబట్టి ఒక్కసారి కాలుకి ఇలా రాసేసి ఇచ్చేసారు. మిగతాదంతా కూడా మాకు మేమే పసుపు అప్లై చేసేసుకున్నాము. అండ్ పసుపు నెక్స్ట్ వచ్చేసి పారాని లేదు అంటే అత్తయ్య గారు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సో ఈ పండగ కోసం అని చెప్పి ఇప్పుడు వచ్చారు. ఇంట్లోని అన్నీ నిండుకున్నాయి. ఒకవేళ పారాని వాడినా కూడా ఎండిపోతుంది, వాడడానికి అవ్వదని. సో అత్తయ్య గారు ఏం చేశారంటే కుంకుమ కలర్ కోసం పసుపు అలాగే సర్ఫ్ వాటర్ కలిపితే రెడ్ కలర్ అనేది రావడం జరిగిందండి. నాకు ఇది టెక్నిక్ తెలీదు. వాళ్ళు చిన్నతనంలో పారానీలు గట్ట తక్కువ కాబట్టి ఈ ప్రాసెస్ యూస్ చేసేవారంట. సో అత్తయ్య గారు పెట్టారు చూసారా ఒక్కొక్క బొట్టు, అది పారానీ లాగా పెట్టుకుంటుంది. అదేనండి, అది చాలా బాగా యూజ్ అవుతుంది. కలర్ఫుల్గా ఫాస్ట్గా కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ మేము ఇవన్నీ రాసేసుకున్నాం, ఇద్దరు తోటికోడళ్ళని కూడా. అత్తయ్య గారేమో ఆమె వాళ్ళు కూడా పండగ ముందు లక్షవారం చేసుకుంటున్నాను పేరెంటాలకి రండి అంటే కనుక మేము వెళ్ళాము. సో ఆ అత్తయ్య గారు కూడా మా ఇద్దరికి నిండు ఫలదానాలు అయితే ఇవ్వడం జరిగింది. మేము అందుకున్నాము. అలాగే పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కాబట్టి పిల్లలు కూడా కాసేపు అక్కడ ఆడుకున్నారు. అత్తయ్య గారు మామయ్య గారు మళ్ళీ హైదరాబాద్ పండగ తర్వాత వెళ్ళిపోతారు, ఇక్కడ ఉండరు. ఏదో పండగ అలాగే 2 ఫంక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి రావడం జరిగింది. ఈ ఫంక్షన్స్ చూసుకున్న తర్వాత వెళ్ళిపోతారు. ఇక్కడ నా ప్రాసెస్ అయితే కాలికి పసుపు రాసేసుకోవడం అయిపోయింది. అత్తయ్య గారు నాకు బొట్టు కుంకుమ అలాగే నెక్స్ట్ వచ్చేసి గంధం కూడా రాసేశారు. గంధం రాసిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి పేరెంటాలు దండం పెట్టుకొని మాకు ఫలదానం ఇవ్వడం జరిగింది. వెంకటరామమూర్తికి లక్ష్మీదేవికి అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. దేవుడి మీద అక్షింతలు వేసేసి ఫలదానం అందుకోండి అని చెప్తే మేము కూడా పని చేసి తీసేసుకున్నాము. ఈ రకంగా ఈ లక్షవారం అయితే మేము ఆ పండగ ముందు లక్షవారం అయితే సెలబ్రేట్ చేసుకున్నాము లేదా అమర్చుకున్నాము ఏదో ఒకటి. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఏదో ఇంట్రెస్ట్ అయితే కాదు, బట్ ఎంతో కొంత మూమెంట్ అవుతుంది కదా అని ఉద్దేశంలోని. బోర్ కూడా వండుకుంటూ ఉంటుందని. నాకైతే ఈ ఫీల్డ్ కొత్త, మాట్లాడడం కూడా చాలా కొత్త. బట్ ఎవరైతే ఆదరిస్తున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఎవరైతే ఫాలో చేసి లైక్ చేస్తున్నారో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సేమ్ ప్రాసెస్ మా తోటికోడలు కూడా రాసుకుంటుందండి. నెక్స్ట్ సేమ్ నాకు ఏదైతే విధంగా జరిగిందో తనకు కూడా అలాగే ఇచ్చేసారు. మరి మీలో ఎంతమందికి ఈ ఆనవాయితీలు ఉన్నాయి చెప్తారా? పండగ ముందు ఇలాగా దేవుళ్ళకి కానీ పేరెంటాలకి కానీ ఏమైనా చేసుకునే ఆనవాయితీ ఉంటుందా చెప్పండి మీరు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇవన్నీ కూడా మేము ఎందుకు చేసుకుంటున్నాము అంటే అందరూ చేసుకోవాలా అని రూల్ ఉంటే కనుక చూడండి, ఎవరింట్లో అయితే అత్తగారు లేదా మామయ్య గారు ఇద్దరు కలిపి ఉంటారో ఇవన్నీ కలిపి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే చేసేసుకుంటారు. ఎవరంటే ఫ్యామిలీస్ దూరంగా ఉంటారు అబ్బాయిలు కోడళ్ళు, వాళ్ళుగా చేయాల్సిన పని లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు చేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు మాదంతా జాయింట్ ఫ్యామిలీ, మేము ఒక దగ్గరే ఉంటున్నాం కాబట్టి మేమేంటి అంటే ఇక్కడే చేయడం జరుగుతుందనమాట. సో మా ఇంట్లో మేము చేసుకుంటున్నాము. ఇప్పుడు చిన్న అత్తయ్య గారు వాళ్ళకి కొడుకు కోడలు కూడా ఉన్నారు. వాళ్ళు చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ అత్తయ్య గారు చేసేస్తారు కాబట్టి. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు కదా. సో ఈ అత్తయ్య గారు ఇక్కడ చేసేస్తున్నారు కాబట్టి అక్కడ మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ పిల్లలు అయితే చేయాల్సిన పని లేదు. ఆ రకంగా అనమాట. అందరూ చేయాలంటే కాదు, సరేనా? సో ఈ రకంగా మా యొక్క పండగ ముందు లక్షవారం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అత్తయ్య గారు ఇచ్చిన ఫలదానాలు కూడా మేము కవర్లో పెట్టేసుకున్నాము. సో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. టాటా, బాయ్ బాయ్.